కార్తీక మాసంలో ఉసిరిక దీపం అనేటటువంటిది పెడుతూ ఉంటాము. ఈ ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి అంటే, కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడా అత్యంత ఫలప్రదం అనుకున్నాం కదా. అదేవిధంగా కార్తీక మాసంలో దీపారాధనకే విశేషమైనటువంటి స్థానం ఉంది. ఎందుకని అంటే కృతికా నక్షత్రము అగ్ని నక్షత్రం కాబట్టి ఈశ్వర ఆరాధన కోసం, అంటే ఈశ్వరుడే కాదండి, శివకేశవులకు అభేదం ఈ మాసం అన్నమాట. కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే చెప్పి మాట అనుకొని మనము దీపారాధన చేస్తూ ఉంటాము. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు నిత్యము కూడాను చేస్తూ ఉంటాము. అయితే ఉసిరి దీపం అనేటటువంటిది ఏ రోజున పెట్టాలి అంటే, శక్తి కనుక ఉన్నట్లయితే, మనకి వెసులుబాటు ఉన్నట్లయితే కనుక నెల రోజులు పెట్టవచ్చును. లేని పక్షంలో సోమవారం నాడు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ ఈ విధంగా ఉసిరి దీపం అనేటటువంటిది పెట్టవచ్చు. ఈ ఆమలక వృక్షము అనేటటువంటి దానికి విశేషమైనటువంటి స్థానం ఉంది ఈ మాసంలో. ఎందుకని అంటే, ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల వలన అనేకమైనటువంటి రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో రోగనిరోధక శక్తిని పెంచేటటువంటిది ఉసిరి అన్నమాట. అందుకని ఈ ఉసిరిని ఎవరైతే పట్టుకొని ఈ విధంగా దీపారాధన చేస్తారో అందులో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహము అది స్వయంగా విష్ణు స్వరూపంగా చెప్తారు. ధాత్రి ఆమలక వృక్షం అని పూజ కూడా మనం చేస్తూ ఉంటాం కదా, లక్ష్మీనారాయణ పూజ. అంటే ఇక్కడ విష్ణువు ఉంటాడు, అదేవిధంగా శివుడికి ప్రీతికరంగా చేస్తున్నాం కాబట్టి, అంటే ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహము, నారాయణుడి యొక్క అనుగ్రహము, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా శివుని యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఈ ఉసిరి దీపం ఏ విధంగా పెట్టాలి అంటే, దీన్ని ఆమలకము అని అంటారనమాట. అంటే కరతరామలకము అనే మాట మనం వింటూ ఉంటాం చూసారా, అంటే మన చేత్తో ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుందన్నమాట. అంటే ఈ ఉసిరికాయ చేత్తో పెట్టుకొని ఏదో మ్యాజిక్ చేస్తే బంగారం అవుతుందని అర్థం కాదండి ఇక్కడ. అంటే మనం ఏవైతే కోరికలు అనుకుంటున్నామో ఆ కోరికలన్నీ తీరటంతో పాటుగా మనకి ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఆ ఆరోగ్యం కూడా మనకి చేకూరుతుంది. ఈ ఉసిరి దీపం ఇంట్లో దీపారాధన చేసి దీపదానాన్ని కూడాను చెయ్యాలి. అంటే ఒక కుంభవత్తి, బొడ్డు ఒత్తి అంటారు కదా, ఆ ఉసిరికాయ మీద, దాని మీద ఈ కుంభవత్తిని పెట్టి ఆవునేతితో ముంచినటువంటి చేసినటువంటి ఆ ఒత్తిని పెట్టి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎవరికైనా సరే ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. కేవలం ఒక్కటే ఇవ్వటం కాదండి, దాంట్లో ఏం చేస్తారంటే ఒక చిన్న ఇంత వెండి ప్రమిదని చేసి దానికి ఒక బంగారపు ఒత్తిని జత చేసి కింద ఒక సేరుంబావు బియ్యం పోసి, అంటే ఒక పళ్ళెంలో సేరుంబావు బియ్యం పోసి దాంట్లో ఈ దీపాన్ని పెట్టి దానం ఇస్తారనమాట. ఈ విధంగా దానం ఇవ్వటం వల్ల మనకున్నటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకట్లు పోయి జ్ఞానజ్యోతి అనేటటువంటిది మనలో ప్రవేశిస్తుంది. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకు ఈ ఉసిరి దీపం అనేటటువంటిది. ఈ ఉసిరి దీపం చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అది ఇళ్లలో చేయాలా, దేవాలయాల్లో చేయాలా అంటే కనుక ఇళ్లలోనూ చేసుకోవచ్చు, ఎక్కడైనా దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చు. అందుకని మనకి చూడండి, వనభోజనాలు అనే పేరుతో మనం ఇక్కడ అందరం కలిసి కూడా భోజనాలు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ ఉసిరి చెట్టు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రదేశంలోకి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని అటు పిమ్మట అందరం కలిసి భోజనం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, సామాజికంగా అందరితో కలుపుకుపోవటంతో పాటుగా మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఈ ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో, ఈ ఉసిరి దీపాన్ని ఎవరైతే దానం చేస్తారో, ఏమండి మరి మీరు చెప్పారు ఇంత వెండి ప్రమిద, ఇంత బంగారపు ఒత్తి అని, ఇవాళ వెండి బంగారాలు మీరు చూస్తున్నారు కొండలు నెక్కిపోయి ఉన్నాయి కదండి అని అంటే, మనకి శక్తి ఉంటే గనక చేయటం. శక్తి లేని పక్షంలో మామూలుగా ఈ ఉసిరి దీపాన్ని మనము ఒక సేరుంబావు బియ్యం ఒక పళ్ళెంలో పోసి ఎవరికైనా బ్రాహ్మడికి సదక్షిణా తాంబూలంగా ఇవ్వటం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహంతో పాటుగా ఈశ్వర అనుగ్రహం కూడా కలుగుతుంది. స్వస్తి.